సో మన యొక్క హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. సో ఎవరైతే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి హ్యాబిట్స్ ని వాళ్ళు బ్రేక్ చేసుకోగలుగుతారో కొన్ని సిస్టమ్ ద్వారా, వాళ్ళు ఖచ్చితంగా ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. అసలు మ్, మనిషి ఎక్కడ స్ట్రక్ అయ్యాడంటే ఖచ్చితంగా తన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఏర్పరచుకున్నటువంటి విషయాల పట్ల తను స్ట్రక్ అయిపోయి ఉన్నాడు. తనే ఏర్పాటు చేసుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ తను ఏర్పాటు చేసుకున్నటువంటి విషయంలోనే తను స్ట్రక్ అయిపోయి ఉన్నాడు. కానీ అది తెలియట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మన యొక్క హ్యాబిట్స్ మార్చుకోవడం అనేది, చాలా మంది నువ్వు ఇలా ప్రవర్తించు అంటే వాళ్ళు ఏమంటారు అంటే నేను అలా చేయలేకపోతున్నా, నేను అలా చేయలేకపోతున్నా, నేను కష్టపడుతున్నా కానీ నేను చేయలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. ఇలాంటి సొసైటీలో మీరు ఎన్ని చూస్తారు చెప్పండి. ఉదాహరణకు ఆఫీస్ కి తొందరగా వెళ్ళాలని ఒక వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ ఎంత కష్టపడ్డా మళ్ళీ అదే టైంకి వెళ్తుంటాడు. ఏంటి మరి ఇందులో విషయం అర్థం కాదు. సో అదే విధంగా డబ్బుల విషయంలో కానీ ఖర్చు పెట్టద్దు అనుకుంటాడు కానీ తెలియకుండానే ఖర్చు పెడుతుంటాం. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే రిలేషన్స్ విషయంలో కోపాలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ లోపల. ఎప్పుడో స్టోర్ అయిన అన్నీ ఉంటాయి అన్నమాట. సో తను ఎప్పుడు కూడా నేను హ్యాపీగానే ఉంటా, నేనేం బాధ పెట్టాను, నువ్వు నన్ను కూడా ఏం బాధ పెట్టావు అని చాలా హ్యాపీగా వాళ్ళు రిలేషన్ అనేది కనెక్ట్ అవుతారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళ లోపల ఉన్నటువంటి అన్ని బయటకు వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఎప్పుడు స్టోర్ అయినాయి, ఎప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి పోయినవి అని ఆలోచిస్తే కనుక మనం వాటిని గుర్తించడం చాలా కష్టం. అసలు నువ్వు ఈ పని ఎప్పటి నుంచి చేస్తున్నావు అంటే మనం చెప్పలేము. అది చిన్నప్పుడు మనకు అలవాటు కావచ్చు, లేక మధ్యలో కొన్ని పుస్తకాలు చదివినప్పుడు కావచ్చు, కొన్ని సంఘటనలు చూసినప్పుడు కావచ్చు. ఇలా కొందరు ఎప్పుడైతే ఎక్కువ చూస్తామో, ఎక్కువ గమనిస్తామో మనం ఆ విధంగా మారిపోతుంటాం. సో కాబట్టి ఒక పాయింట్ లో చెప్పాలంటే మనం ఏదైతే పదే పదే అనుకుంటామో లేక రియాక్ట్ అయి చూస్తామో అది మన ట్రెజర్ హౌస్ లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే అక్కడికి చేరిందో అక్కడ నుండి యాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక యాక్షన్ చేయాలనుకుంటామో ప్రతి ఒక్కరూ ప్రామిస్ చేస్తారు. ఏమని అంటే ప్రతి ఒక్కరూ ప్రామిస్ చేస్తారు. ఓకే. సో ప్రతి ఒక్కరు ప్రామిస్ చేస్తారు. ఏమని? నేను ఈ రోజు నుండి నేను సో అండ్ సో హ్యాబిట్స్ బ్రేక్ చేసుకుంటాను ప్రామిస్ చేస్తారు. కానీ ఒక ఒక రోజు, 2 రోజులు, 3 రోజుల తర్వాత ఏమైద్దంటే వాళ్ళు మళ్ళీ బయటపడలేరు. మళ్ళీ సేమ్ హ్యాబిట్ కంటిన్యూ అయితది. సో ఇలా మీలో ఎంతమంది జరిగింది? ఒకసారి చెప్పండి. నిజంగా కొన్ని అలవాట్లు మార్చుకోలేకపోతున్నాం. హ్యాబిట్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో మీ అని టైప్ చేయండి. ఏదైతే మార్చుకోవాలనుకున్నారో అది నేను మార్చుకోలేకపోతున్నా, ట్రై చేసినా, అది కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా హ్యాబిట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో లెట్ మీ సీ, ఎవరైనా ఉన్నారా అలాంటి మార్చుకోలేకుండా ఉన్న వాళ్ళు? ఓకే. రైట్. ఓకే. మీ ఇంకా ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ చూడండి, ఒక నిర్ణయం ఉంటది. నేను ఇలా మార్చుకోవాలనుకుంటున్నా అని అనుకునేది మీరే. మళ్ళీ మార్చుకోలేకుండా మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ స్టార్ట్ చేయడం మీరే. అసలు ఏంటి అసలు డిఫరెన్స్ అంటే మీకు ఆ హ్యాబిట్ అనేది ఎన్నో రోజుల నుండి తయారై ఉన్నది. కాబట్టి దాని నుండి బయటపడలేరు మీరు. దాని నుండి పడాలంటే మనం ఏం చేయాలి అంటే మనం చాలా రోజులు ప్రాక్టీస్ చేయాలి దాన్ని. వీటినే మనం ఛాలెంజెస్ అంటాం. ఒక 21 డేస్ ఛాలెంజా, ఒక 41 డేస్ ఛాలెంజా, ఇలా కొన్ని ప్రాసెస్లు ఉంటాయి వాటికి. లేదా మన లోపల సో మన యొక్క
రీవైరింగ్ అవర్ బ్రెయిన్ అని, ఇలా రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో అవి ఎప్పుడైతే మనం కొన్ని అఫర్మేషన్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాటిని పట్టుకొని ఎప్పుడైతే 100% ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు మీరు హ్యాబిట్ ను వదిలిపెట్టగలరు. వదిలిపెట్టడం మీ చేతిలో లేదు. ఎందుకంటే అది మిమ్మల్ని నడిపిస్తున్నది మీ లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్. ఒక్కసారి మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసిందంటే అది కంటిన్యూగా అదే పని చేస్తూ ఉంటది. మీరు వద్దన్నా అదే పని చేస్తూ ఉంటది. కాబట్టి అక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక పెద్ద ఎనర్జీ. సో అది ఒక ఒక బుల్డోజర్ లాంటిది అనమాట. అది ఎంతో వెయిట్ నెత్తి ఒక బిల్డింగ్ కట్టడానికి ఉపయోగపడగలదు. అదే విధంగా ఒక మంచి బిల్డింగ్ ని అది కూల్చివేయగలదు కూడా. ఇన్ ద సేమ్ వే అదే విధంగా మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో మరి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎన్నో ఉన్నాయి. కొన్ని డిస్ట్రాయ్ చేసేటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి, కొన్ని కన్స్ట్రక్ట్ చేసే హ్యాబిట్స్ ఉన్నాయి. మరి ఒకే మైండ్ ఇలా రెండు పనులు చేస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఆ సందర్భాలని మీరు ఎలా అయితే స్టోర్ చేసుకున్నారో, ఎలా అయితే మీరు రియాక్ట్ అయ్యారో అవన్నీ మీ లోపల ఉన్నాయి. ఉదాహరణ చూస్తే రైడింగ్ ఏ బైసికల్ కావచ్చు, మీ షూ లేస్ కట్టుకోవడం కావచ్చు, సేమ్ టైంకి లేవడం కావచ్చు, కొన్ని పాటలు తెలియకుండానే మీ నోట్లో నుండి అలా వస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆ పాట పాడుతుంటారు. ఎందుకు అంటే ఆ పాట మీకు ఎందుకో నచ్చింది, అది మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయింది. కొన్ని సందర్భాల్లో సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళాలంటే అంటే మీ జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటది. దానికి ఎవరిచ్చారు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవరిచ్చారు? మీరే ఇచ్చారు. సో ఎలా ఇచ్చారు అంటే పదే పదే మాటల ద్వారా కావచ్చు, లేకపోతే ఒక విషయానికి రియాక్ట్ కావడం వల్ల కావచ్చు. సో ఇలా ఏ విధంగా కావచ్చు. అది కొన్ని రోజులుగా ఇస్తే యాక్సెప్ట్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో చాలా హైయెస్ట్ గా మీరు రియాక్ట్ అయితే కనుక ఒకే చిన్న పాయింట్ కూడా అది మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళొచ్చు. ఏమైనా కావచ్చు. సో ఒక ఒక పర్సన్, తన పేరు నాకు గుర్తు రావట్లేదు, సారీ ఫర్ దట్. సో తను ఏం చేశారంటే వాళ్ళ విలేజ్ ఉంటది టౌన్ కి ఒక 25 కిలోమీటర్స్ ఉంటది. సో ఆ 25 కిలోమీటర్స్ అంటే ఆ చుట్టూ కొండ ఉంటది అనమాట. ఒక గుట్ట ఉంటది, పెద్ద గుట్ట ఉంటది. ఆ గుట్ట కట్ చేస్తే కనుక 4 కిలోమీటర్సే. సో తన యొక్క వైఫ్ కి హెల్త్ బాగా లేకుండా తను హాస్పిటల్ తీసుకెళ్ళడం కోసం ఆ అంత లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే మార్గంలో ఇంకా హాస్పిటల్‌కి రీచ్ అయితామనే సమయంలో ఆమె చనిపోతది. తను చాలా మనోవేదనకు గురైతాడు. తనకు స్ట్రాంగ్ ఒకటి ఫిక్స్ అయితాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో నాకొచ్చిన ప్రాబ్లమ్ వేరే వాళ్ళకు రాకూడదు. కాబట్టి నేను ఒక దారి కనుగొంటా అని చెప్పి ఈ కొండను నేను కట్ చేస్తాను నేను. ఈ కొండను తవ్వి నేను దారి వేస్తా అనుకుంటాడు. తన సబ్ కాన్షియస్ మైండ్‌లోకి సో తను కొన్ని సంవత్సరాలు ఒక్కడే తవ్వి ఆ లాంగ్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఆ దారిని కేవలం 4 కిలోమీటర్స్ తీసుకొస్తారన్నమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో అందుకనే మనం సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్పడం అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సింపుల్ గా ఈరోజు 80% ఆఫ్ ద పీపుల్ కి సబ్ కాన్షియస్ మైండ్ అంటే తెలియదు. సో వాళ్ళు ఏదైనా నేను రేపటి నుంచి చేస్తాను వాగ్దానం చేస్తుంటారు. కానీ అలా కాదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను ఒక 20 డేస్ లో నేను చేయగలను. అప్పుడు తను ఎలాంటి ప్రాక్టీస్ చేస్తే ఆ హ్యాబిట్ గా మారుతుందో మనం చేయాలనుకున్న పని. సో దాన్ని మనము అది ప్రాక్టీస్ చేస్తే కనుక అది హ్యాబిట్ గా మారి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇలా ఎప్పుడైతే ఒక విషయాన్ని హ్యాబిట్ గా మార్చుకుంటామో సో అది మనకు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ని, ఎనర్జీని ఇస్తుంది. అంటే మన లోపల దాగి ఉన్నటువంటి ఆ సబ్ కాన్షియస్ మైండ్ ను మనం ఏమనొచ్చు అంటే ఇన్ఫినిటీ ఎనర్జీ అనొచ్చు. ఎస్, అనంతమైన శక్తి. ఇది ఎక్కడ ఉంది అంటే ఎవరిలో ఉంది అంటే
అందరిలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్, అందరిలో ఉంది. మరి అందరిలో ఉంటే ఎందుకు రావట్లేదు బయటికి? కొందరిలోనే బయటకు వచ్చింది. ఈ కొందరు ఎవరు అని ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనము శ్రీనివాస రామానుజన్ గమనిస్తే కనుక, తను మ్యాథమెటిక్స్ లో గొప్ప ఎక్స్పర్ట్. తను ఏం చేశాడు అంటే, తన సబ్ కాన్షియస్ మైండ్ వాడుకొని, అంటే తను ఆలోచనలన్నీ తగ్గించుకొని, తన లోపల ఉన్నటువంటి ఆ ట్రెజర్ హౌస్ కి కనెక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే తన లోపల ఉన్నటువంటి ట్రెజర్ హౌస్ కనెక్ట్ అయ్యాడో, తన జీవితం అనేది అద్భుతంగా మారిపోయింది. తను కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయడం మొదలుపెట్టాడు. సో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఎప్పుడైతే చేశాడో, తన ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా నిలబడిపోయాడు. అదేవిధంగా ఆర్యభట్ట. సో తను మొత్తం ఈ విశ్వం కోసం చాలా విషయాలు చెప్పాడు. సో తను కూడా ఏం చేశాడంటే, తన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఆ ఎనర్జీని అంతా కొన్ని ప్రాసెస్ ద్వారా చేయడం జరిగింది. సో ఇలా వాళ్ళే కాదు, ఈవెన్ అబ్దుల్ కలాం తీసుకున్నా, ఐన్స్టీన్ తీసుకున్నా, వీళ్ళ ఇప్పుడు చేసేటువంటి సైంటిస్టులు అయినా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఎనర్జీని ఎలా తీయాలి అనేది వాళ్ళకు ప్రాక్టీసెస్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఒక మూవీ చూస్తుంటే కనుక, ద సెవెంత్ సెన్స్ అనే ఒక మూవీ ఉంటుంది. సెవెంత్ సెన్స్ అనే మూవీలో తను ఏం చేస్తాడు? సో ఎక్కడ చైనాలో ఒక జబ్బు వస్తుంది. ఆ జబ్బు వస్తే వాళ్ళ తాత ఆ టైంలో ఆ జబ్బుకి ట్రీట్మెంట్ కనుగొంటారు అనమాట. సో అతన్ని ఒక ఒక దేవుడి లాగా చూస్తారు. సో మీరు చూసే ఉంటారు ఆ మూవీ. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం మన ఇండియాకి వస్తుంది. సో దాన్ని ఎలా చేయాలి, మరి ఎలా తగ్గించాలి అని రీసెర్చ్ అంటే మామూలుగా వెతుకుతున్న సమయంలో, వాళ్ళ తాత యొక్క వంశం ఎవరైతే తను చేశాడో, బోధి ధర్మ అని ఉంటాడు. సో తన యొక్క వంశం ఎక్కడుందో వాళ్ళు వెతకడం స్టార్ట్ చేస్తారు. వెతికితే అప్పుడు హీరో. సో తను వాళ్ళ యొక్క వంశం అన్న విషయం తెలుస్తుంది. సో కాబట్టి తనని పట్టుకొని, తనలో తెలియకుండానే తనలో తెలియకుండానే ఆ మెడిసిన్ యొక్క ట్రీట్మెంట్ ఉంది, ఆ ఫార్ములా ఉంది అన్న విషయం తెలుసు. ఎవరికి అంటే సైంటిస్టులకు తెలుసు, కొన్ని ప్రాసెస్లు తెలిసిన వాళ్ళకి తెలుసు. అదే విధంగా మీలో కూడా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. మరి అది తెలుసుకోవాలి, అది యాక్టివేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రాసెస్లు ఫాలో అయితే, సో వీ కెన్ అచీవ్ దట్. మీ జీవితంలో కూడా ఎన్నో జరిగి ఉంటాయి. ఉదాహరణకు చిన్నప్పటి నుండి నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నాకు వచ్చింది వచ్చింది అని చాలా విషయాల్లో ఫీల్ అయ్యి అది సంపాదించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీలో కూడా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి మన లోపల దాగి ఉంటది. ఎప్పుడైతే అంటే తరతరాలుగా ఎప్పటి నుండో మన డిఎన్ఏ, మన జీన్స్ లో అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది. మరి అవన్నీ కూడా దాన్నే మనం ఇన్ఫినిటీ ఎనర్జీ అంటాం. సో ఇన్ఫినిటీ ఎనర్జీని అన్లాక్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, మన మైండ్తో మనం వెళ్ళకుండా మనం ఆ మైండ్ని చాలా కామ్గా చేసి, సైలెంట్గా చేసి మనం ఉంచగలిగితే మాత్రం మనం ఈ ప్రపంచంలో ఉన్న అద్భుతంగా చూడగలం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో మంది ఇలా ఈ రోజు ఎవరైనా సక్సెస్ అయ్యారంటే, వాళ్ళకు ఒక హ్యాబిట్ మార్చుకున్నారంటే ఖచ్చితంగా అది ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో అంత బ్రెయిన్ లో స్టోర్ అయి ఉంటది. మీరు ఆ బ్రెయిన్ గనక ఖచ్చితంగా తనకి ఏ విధంగానైతే, ఆ బ్రెయిన్ కి మీరు ఏ విధంగానైతే సిగ్నల్స్ ఇస్తే అది ఖచ్చితంగా వర్క్ చేయగలదో, ఆ స్ట్రాటజీస్ తెలిస్తే, ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి స్ట్రాటజీస్ మీకు తెలిస్తే కనుక మీ యొక్క పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ కొంత డెవలప్ అయినటువంటి వ్యక్తులను చూస్తే వాళ్ళ దగ్గర ఏమి ఎక్స్ట్రా ఉండదు. వాళ్ళకి 4 చేతులు ఉండవు, 4 కళ్ళు ఉండవు, బ్రెయిన్ లో కూడా సైజు ఏం పెద్ద తేడా ఉండదు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసుకున్నటువంటి విషయాల్లో మనము
ఆ మైండ్ కోసం తెలుసుకోవడంలో కేటాయిస్తున్నటువంటి పద్ధతుల్లో మనం చేస్తున్న ప్రాక్టీస్ లో ఆధారపడి ఉంటది. మరి మనలోనే ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలని బయటికి తీయాలంటే మనం ఏం చేయాలి? మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఎంత గొప్పది అనేది మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కొన్ని ప్రాక్టికల్స్ అయితే చేయాలి. ఎవరు చెప్పింది సింపుల్ గా నమ్మద్దు. ఈవెన్ మేం చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు కొన్ని స్ట్రాటజీస్ మేము చెప్పినటువంటి స్ట్రాటజీస్ ఎప్పుడైతే మీరు పాటిస్తారో ఖచ్చితంగా చాలా విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కారణం ఏంటిదంటే మనం ఎక్కడైతే సిగ్నల్స్ ఇవ్వాలో అక్కడ మనము అలాంటి ప్రాసెస్ మనం చేస్తూ ఉంటాం. మరి ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మై డియర్ ఫ్రెండ్స్ మనకు జరిగే విషయాలు ఏంటి? ఏమి ఇస్తుంది మనకు అంటే నా మనసు అంటే ఎవరి యొక్క కాన్షియస్ మైండ్ ఎవరి యొక్క కాన్షియస్ మైండ్ వాళ్ళు వాడితే ఇంకా మనకు సాధించేది ఏముండదు. ఎందుకంటే కొత్త విషయాలు ఏం రావు. మన లోపల నుండి ఏ విషయాలను కూడా మనం బయటికి తీయలేం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తామో దానికి వెళ్ళే పద్ధతులు ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనలో గ్రేట్ పవర్ అనేది మనకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో పవర్ అంటే ఆ యూనివర్స్ ని మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి ఒక ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మనకి మనం చేసే పనుల్లో అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అదేవిధంగా వెల్త్, ఎప్పుడైతే సంపద అనేది మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కడ ఆధారపడలేదు. ఇది కంప్లీట్ 100% మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ పైన ఆధారపడి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వ్యక్తుల్లో వచ్చినటువంటి మనీ చాలా బాగా స్టోర్ చేసుకోగలరు. మరి కొందరి దగ్గర వచ్చిన డబ్బంతా కూడా స్పెండ్ చేస్తూ పోతారు. ఎందుకు స్పెండ్ చేయాలని ఎవరికి ఉండదు, మిగిలించుకోవాలని ఉంటది. కానీ అలా ఎందుకు వెళ్తుంది అంటే మన లోపల మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఆ బ్లాకేజెస్, ఆ టెంప్లెట్స్, సో వాటి వల్ల మీరు ఎంత అనుకున్నా కూడా అవి ఖచ్చితంగా ఆ మనీ అనేది మీ నుండి ఫ్లో అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా హెల్త్ కావచ్చు. సో హెల్త్ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ లోపల ఉన్నటువంటి ఇమోషన్స్ వల్లనే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గతంలో స్టోర్ చేసుకున్నటువంటి బాధాకరమైన సంఘటనలు ఈ రోజు చూస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒక సీరియల్ చూడడం అనేది కంపల్సరీ అయిపోయింది. సో సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నారు. సో సీరియల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఇమోషనల్ గా కనెక్ట్ చేసినటువంటి విషయం. సో ఎప్పుడైతే ఇమోషనల్ గా మనం కనెక్ట్ అయ్యామో అది డైరెక్ట్ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది. అసలు తెలియకుండానే మనం ఆ పని చేస్తూ ఉంటాము. తెలియకుండానే మన మాటలు వస్తూ ఉంటాయి. తెలియకుండానే మన ప్రవర్తన చేంజ్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఎప్పుడైతే ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ మనం తెలుసుకుంటామో, మనం యూజ్ చేస్తామో, అప్పుడు రివర్స్ లో కాకుండా మనకు చాలా పాజిటివ్ గా మన ఎనర్జీ పెరగడం కావచ్చు, వెల్త్ విషయంలో అంటే సంపద విషయంలో మనకి ఎక్కువ రావడం కావచ్చు, హెల్త్ విషయంలో చాలా హ్యాపీగా ఉండడం కావచ్చు, హ్యాపీనెస్ విషయంలో ఎక్కువ పొందడం అనేది. సో మా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ చాలా వరకు కొందరు చాలా బాధతో దుఃఖంతో వస్తే అసలు ప్రాబ్లం అనేది బాడీలో లేదు, ప్రాబ్లం అనేది మైండ్ లో ఉన్నదని వాళ్ళకు కొన్ని ప్రాక్టీసెస్ ఇవ్వడం వల్ల అసలు వాళ్ళలో వచ్చిన చేంజ్ చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. సో అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి ఏది కూడా నేను తగ్గించుకోలేము. సో దానికి కొంత ప్రాక్టీసెస్ ఉంటవి. దానికి కొంత కొంత ఎమోషనల్ గా మనం ఏం చేయాలి, ఫిజికల్ గా ఏం చేయాలి, అదే విధంగా ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి అనే ప్రాసెస్ లో ఎప్పుడైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వీటన్నిటి నుండి మనం బయటపడవచ్చు. అదే విధంగా అనంతమైన సంపద మనము సంపాదించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో ఓన్లీ సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక చిన్న టాపిక్. సో మేము చేసేటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే సిగ్మా డేస్ ప్రోగ్రామ్. ఈ సిగ్మా డేస్ ప్రోగ్రామ్ లో మనం ఏం జరుగుతుందంటే చిన్నప్పటి నుండి మీరు డిగ్రీ చేశారా, పీజీ చేశారా, పిహెచ్డి చేశారా, మీరు ఒక ఇంజనీరా, మీరు డాక్టరా, మీరు ఏం చదువుకున్నారు, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే కనుక అసలు మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది
అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. మరి చిన్నప్పటి నుండి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? నిజంగా లక్షలు ఖర్చు పెట్టినటువంటి మీరు మరి నిజంగా లక్షలు వచ్చేటువంటి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేయగలుగుతున్నారా? ఒకవేళ చేయగలిగితే ఓకే. కానీ చేయలేకపోతున్నాం అంటే మాత్రం దానికి కారణం ఏంటంటే మీరు కరెక్ట్ స్ట్రాటజీస్ అనేది నేర్చుకోలేదు. మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏంటో మీరు తెలుసుకోలేదు. మీరు ఏం చేయాలో తెలుసుకోలేదు. అంటే ఇక్కడ మీలో ఏదైతే ఒక చిన్న స్కిల్ ఉంటే ప్రతి ఒక్కరిలో ఎన్నో స్కిల్స్ ఉంటాయి. సో మీలో కూడా ఒక స్కిల్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఏదో ఒక విషయంలో మీరు హ్యాపీగా ఉంటారు. సందర్భం అంటే ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు అక్కడ హ్యాపీగా ఉండడం, ఎక్కువ వర్క్ చేయడం, అలసట లేకుండా ఉండడం, ఇష్టంగా చేయడం అనేటువంటి పనులు మీలో చాలా ఉంటాయి. సో ఆ చిన్న పాయింట్ మీలో ఉంటే గనక ఖచ్చితంగా ఉంటది. దానికి ఈరోజు చెప్పేటువంటి ఒక చిన్న టాపిక్ ఇది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా మైన్యూట్ టాపిక్ ఇది. సో సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటి ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటి విషయమే కాకుండా ఇంకా చాలా విషయాలు, ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, ప్రతిదీ అసలు ఒక ఒక చిన్న ఆలోచనలు ఒక పెద్ద బిజినెస్ గా మీరు కన్వర్ట్ చేయాలనుకుంటే కనుక, దాంతో కొన్ని లక్షలు కొన్ని కోట్లు మీరు ఎర్న్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ కోర్సులో మీరు అటెండ్ అయితే డెఫినెట్ గా మీకు ఆ నమ్మకం కలుగుతుందని మాత్రం మేము డెఫినెట్ గా చెప్పగలం. ఎందుకంటే సో ఇట్ ఈస్ అ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మేము చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తున్నాము మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ 4,999. సో 4,999 అంటే సమ్ లాక్స్ లో ఉంటది కోర్స్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే చదువు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువులో చాలా విషయాలు నేర్చుకున్నాం, కానీ దాని యొక్క ప్రాక్టికల్స్ అనేది మనకు లేవు. కానీ ఇప్పుడు చాలా తక్కువ నెలల్లో నేర్చుకునేటువంటి విషయాలకి మీ మైండ్ బ్లో అవుతుంది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. చాలా ఆశ్చర్యపోతారని కూడా మేము చెప్పగలం మై డియర్ ఫ్రెండ్స్. సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కాస్ట్ ఇంత ఉండదు. సో మేము ఆలోచించి మా విజన్ అండ్ మా మిషన్ ఏంటంటే ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఎవరైతే నార్త్ ఇండియన్స్ ఉన్నారో, నార్త్ ఇండియన్స్ చూడండి, మీరు గమనించండి. నార్త్ ఇండియన్స్ కి మన తెలంగాణ స్టేట్ కి మనం గమనిస్తే కనుక మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక షటర్ కిరాయి తీసుకొని దానికి ఫర్నిచర్ చేయించి దాంట్లో ఎక్విప్మెంట్ పెట్టి ఇవన్నీ సెట్ చేసేసరికి ఒక 20 lakhs వేసుకోండి, లేదంటే 10 lakhs వేసుకోండి. మినిమం అంటే 10 lakhs లేని ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేయలేరు. మరి స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ నడుస్తుందా నడవడానికి గ్యారంటీ కూడా లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ అదే ఒక గుజరాతీ కానీ, అదే విధంగా ఒక నార్త్ ఇండియన్ కానీ మీరు చూస్తే కనుక మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు సంపాదించింది ఏంటిదంటే ఇప్పుడు మేము చెప్పబోయే కోర్స్ ఏదైతే ఉందో ఇలాంటి కోర్సెస్ వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రుల నుండి వాళ్ళకు వంశ పారంపర్యంగా వచ్చింది. సో మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వాడుకోవాలి, మన యొక్క ఎనర్జీ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, సో ఇంకా చాలా విషయాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏ విధంగా పబ్లిసిటీ చేసుకోవాలి, మన యొక్క ఎమోషన్స్ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సో ఇవన్నిటి మీద వాళ్ళకు అవేర్నెస్ ఉంటుంది. సో ఇవి బిజినెస్ నిలబెడతవి. కానీ దురదృష్టం ఏంటంటే మన మైండ్ సెట్ మన మైండ్ లోనే ఉంటాయి 80%. ఏ బిజినెస్ చేయాలన్నా మన మైండ్ లోనే ఉంటుంది 80%. బయట కనబడేది జస్ట్ 20% మై డియర్ ఫ్రెండ్స్. మీ స్కిల్ కావచ్చు, మీ యొక్క స్ట్రాటజీ కావచ్చు, అంటే మీ యొక్క ఆ ప్లేస్ కావచ్చు, ఆ ఫర్నిచర్ కావచ్చు, ఇదంతా 20% కిందికి వస్తుంది. కానీ 80% మాత్రం కంప్లీట్ మీ ఇన్నర్ లోనే ఉండాలి. మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఒక గుజరాత్ నుండి మన మంచిర్యాలకి మన యొక్క ప్లేస్ కి వచ్చాడంటే అది మంచిర్యాల కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏ ప్లేస్ కైనా కావచ్చు, తను ఏమీ తీసుకొని రాడు. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్. ఒక 2,000 3,000 పట్టుకొని వస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని లక్షల విలువ చేసే మైండ్ సెట్ ను పట్టుకొని వస్తాడు. కొన్ని లక్షల విలువ చేసే మైండ్ సెట్, అది కూడా ఇన్ఫర్మేషన్ కాదు, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటది ఖచ్చితంగా. తను నిజంగా మార్నింగ్ 6 o'clock వచ్చి ఆ షాప్ దగ్గర నిలబడితే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మార్నింగ్ 6 o'clock వచ్చి షాప్ దగ్గర కూర్చుంటే ఒక కస్టమర్ వచ్చినా రాకపోయినా సాయంత్రం 6 గంటల వరకు కదలకుండా అక్కడ ఉండి బిజినెస్ చేసే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. నా ఫ్రెండ్స్ కి చాలా మందికి వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. వీళ్ళ షాప్ ఏం నడుస్తుంది, చాలా మూలకు పెట్టాడు,
ఈ మూలకి ఎవరు వస్తారు అనే సందర్భంలో నో. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక హ్యాబిట్ ఉంది. ఎంతో తెలుసా? 80% వాళ్ళు చదువుకున్నారు. మైండ్ సెట్ 80% డెవలప్ చేసుకున్నారు. మీకు ఈ ఈ షాప్ దగ్గరికి ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు అక్కడే ఉంటారు ఆ టైం అంతా. అదే విధంగా మై డియర్ ఫ్రెండ్స్, మన ఎమోషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఎప్పుడైతే ఎమోషనల్ గా మన సంపద ఏంటంటే కేవలం కనబడేవి కాదు, కనబడనటువంటి విషయాలు, సంతోషం, అదే విధంగా మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియేటివిటీ, మన యొక్క పేషెన్స్, ఇవన్నీ కనబడతాయి మనకు? కనబడవు. కానీ అవే మన యొక్క ఆస్తులు మై డియర్ ఫ్రెండ్స్. అక్కడే మనకు మెంటర్ యొక్క అవసరం ఉన్నది. నీ లోపల ఎన్ని చేంజెస్ చేసుకుంటే నువ్వు మారిపోతావు అనేది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చూస్తే గనక వాళ్ళకు మెంటర్ ఉంటారు. అదే విధంగా వాళ్ళ యొక్క మనసులో వాళ్ళు ఎన్నో విషయాలు వాళ్ళ యొక్క మెంటర్స్ ద్వారా ఎస్ నువ్వు ఇది చేయగలవు, నువ్వు అది చేయగలవు, నీకు ఈ ప్రాక్టీస్ చెయ్యి అని చెప్తే వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసి ఈ రోజు ఒక సాధారణమైనటువంటి రూపంలో కనబడేటువంటి వ్యక్తులే. వాళ్ళకి ఏం ఎక్కువ ఏముండవు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎలాగైతే ఉన్నామో వాళ్ళు అలాగే ఉంటారు. కానీ వాళ్ళు సాధించగలిగారు. కారణం ఏంటంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఎప్పుడైతే వాళ్ళు ఆ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ని యూజ్ చేస్తారో వాళ్ళు వరల్డ్ రికార్డ్స్ అనేది సాధించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినటువంటి ఒక చిన్న షాప్ పెట్టుకొని అక్కడ వాళ్ళ మైండ్ సెటే వాడతారు. అక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఇక్కడ చూస్తే కనుక ఎక్కడైనా చూడండి గుజరాతీస్ మాక్సిమం ఒక సమోసా, ఒక టీ, బస్. ఎక్కడ ఉద్యోగాలు చేయరాలు, ఎక్కడ వర్క్ చేయడం మీరు చూసారా? లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మైండ్ సెట్ ఉంది. సో ఈ మైండ్ సెట్ మన దగ్గర లేదు. కాబట్టి ఆ మైండ్ సెట్ మనలో కల్టివేట్ చేయాలి. ఎప్పుడైతే మన తెలంగాణలో, ఆంధ్రాలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే కల్టివేట్ చేస్తామో చాలా మంది ఎదుగుతారు. వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలని బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు చూస్తుంటే మాత్రం మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఎలా ఉందంటే లక్షలు లక్షలు పెట్టి లాస్ అవుతుంటే చూడడానికి చాలా బాధగా ఉంది. ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీ యొక్క మైండ్ సెట్ ని ఉపయోగించి లేదా లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ తో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక చాలా అద్భుతమైనటువంటి ఆ స్ట్రాటజీస్ అనేది మీరు ఉంటారు. మా దగ్గర అటెండ్ అయిన వాళ్ళ దగ్గర మీరు చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. సాధించకపోతే మనం జీవించలేము ఈ సొసైటీలో. కాబట్టి మరి సాధించాలంటే నేర్చుకోవాలి. మరి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? చాలా మంది నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. నా ఫ్రెండ్స్ ను కూడా చాలా వరకు నిన్న ఒక ఒక మ్యారేజ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ కలిసారు. వాళ్ళందరిని అడిగితే నిజంగా ఏం చేస్తున్నావు అంటే నా లైఫ్ సెటిల్ అయిపోయింది. చాలా అంటే జీవిస్తున్నా, అంటే బ్రతుకుతున్నా, జీవించట్లేదు అని చెప్తున్నారు. అసలు వాళ్ళు నీ శాలరీ ఎంత సంపాదిస్తున్నావు అంటే నెలకు 10,000 రూపీస్ అని ఒకరు చెప్పారు. నెలకు 18,000 అని ఒకరు చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా చెప్పండి, ఈ కాలంలో 10,000 తో 15,000 తో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఎలా బ్రతకగలరు? అదే విధంగా ఈరోజు హైయెస్ట్ ఖర్చులు రెండు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఎప్పుడైతే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ లక్షల్లో పెట్టాల్సి వస్తుంది ఒక టైం వచ్చినప్పుడు, మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? వీటన్నిటి కారణం ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మరి వాళ్ళ దగ్గర స్కిల్ లేదా అంటే అద్భుతమైన స్కిల్ ఉంది. కానీ దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, దాన్ని ఏ విధంగా మనం ఎక్కడ నిలబడాలి, ఎన్ని రోజులు నిలబడాలి, ఎంత పేషెంట్ గా ఉండాలి అనేటువంటి మైండ్ సెట్ అనేది మన దగ్గర లోపించింది మై డియర్ ఫ్రెండ్స్. ఇది మేము గమనించినటువంటి విషయం. కాబట్టి ఎప్పుడైతే మన ఇన్నర్ లో చేంజ్ చేసుకుంటామో మన జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. సో మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ మనం తెలుసుకోవాలంటే ఈ పిక్చర్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కాన్షియస్ మైండ్ అనేది కేవలం 10% మాత్రమే దానికి లాజికల్ గా ఆలోచిస్తుంది. సో విల్ పవర్, షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మన కాన్షియస్ మైండ్ అనేది మన యొక్క సెన్సారీ ఆర్గాన్స్ తో నడుస్తుంటది. కానీ ఏ నిర్ణయం అయినా ఈ కాన్షియస్ మైండ్ తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నెరవేర్చలేదు. నేను రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రోజు 6 గంటలకు లేస్తున్నాడు, లేకపోతే 7 o'clock 7 గంటలకు లేస్తున్నాడు అనుకుందాం. సో తను ఏమంటాడు, రేపటి నుండి నువ్వు 5 o'clock లేవాలంటే ఓ అదేమున్నది, చిన్న పనే కదా, నేను 5 o'clock లేస్తా అని ప్రామిస్ చేస్తాడు. కానీ ప్రామిస్ చేసిన వ్యక్తి
మళ్ళీ తెల్లవారిన తర్వాత తను 5 గంటలకు లేవగలడా? ఖచ్చితంగా లేవలేడు. మరి తనే కొన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల లేవగలడు. ఎలా అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ ఆ 5 o'clock లేవాలంటే ఏం చేయాలనే స్ట్రాటజీస్ కనుక మీరు ఇచ్చి దాన్ని కొన్ని రోజులు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు తెలియకుండానే 5 o'clock అలారం పెట్టుకుంటారు. అలారం మోగే ఒక్క నిమిషం ముందు కూడా మీకు మెలకు వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ మై డియర్ ఫ్రెండ్స్. అదే విధంగా ఇదే ఫార్ములా మీరు అప్లై చేస్తే కనుక మీ యొక్క బిజినెస్ లో కానీ, మీ యొక్క జాబ్ లో కానీ, మీ యొక్క డ్రీమ్స్ లో కానీ మీరు అప్లై చేస్తే కనుక మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, లేకపోతే మీకు ఒక ఇష్యూ ఉందనుకోండి, ఒక ఫినాన్షియల్ ఇష్యూ ఉందనుకోండి, సో దానికి ఎలా చేయాలి? అదే విధంగా ఒక రిలేషన్ ఇష్యూ ఉందనుకోండి, దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి? అదే విధంగా ఒక హెల్త్ కి సంబంధించిన ఇష్యూ ఉందనుకోండి, దానికి ఎలా చేయాలి? అన్ని చేసేది మన సబ్ కాన్షియస్ మైండ్ అన్నప్పుడు మరి వీటన్నింటికి కూడా సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ ఇస్తామో మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఈ రోజు చూస్తుంటే సో వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, సో ఈ విధంగా అత్త కోడలు కావచ్చు, ఎవరైనా కావచ్చు రిలేషన్స్. ఈ రిలేషన్స్ అనేది చాలా బ్రేక్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయ భేదాల వల్ల ఇలా జరుగుతుంటది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే కొన్ని ప్రాక్టీసెస్ చేస్తామో మన సబ్ కాన్షియస్ మైండ్ లో కొన్ని విషయాలు మార్చుకుంటామో ఆటోమేటిక్ గా బయట మారుతుంది. యువర్ ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ యువర్ అవుటర్ వరల్డ్. కాబట్టి ఎప్పుడైతే మీ ఇన్నర్ వరల్డ్ మీరు క్రియేట్ చేసుకుంటారో అవుటర్ వరల్డ్ అనేది అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ను యూజ్ చేసుకొని సో దానికి సంబంధించిన ప్రాక్టీస్ అన్ని మా సెషన్స్ లో చాలా అద్భుతంగా, చాలా కొన్ని గంటల తరబడి ప్రాక్టికల్ సెషన్స్ తో ఉంటాయి. సో ఆ విషయాలను నేర్చుకొని మీరు చాలా హ్యాపీగా జీవించవచ్చు మీ జీవితాన్ని. సో అది ఎలా సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే మన అల్లావుద్దీన్ అండ్ అద్భుత దీపం అని మనం చూస్తాం. అంటే వాళ్ళ యొక్క అసిస్టెంట్ అన్నమాట. సో అది ఏం కావాలంటే అది ఇస్తుంది. మరి అడగడం ఎలా అనేది మనం తెలుసుకోవాలి. ఒక సబ్ ఒక ఒక సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఎలా సంకేతాలు ఇస్తే అది మనకి అలాంటి రిజల్ట్ ఇచ్చేటువంటి ఆ టెక్నిక్ కనుక మనం నేర్చుకొని దాన్ని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఒక్క విషయంలో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క విషయంలో మీరు విజయం సాధిస్తే కనుక ఆ విజయం అనేది మీకు అలవాటుగా మారుతుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. ఆ రోజు నుండి మీరు సబ్ కాన్షియస్ గా మాట్లాడడం, సబ్ కాన్షియస్ గా యాక్ట్ చేయడం, సబ్ కాన్షియస్ గా జీవించడం, అసలు ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్ గా ఒక హ్యాపీనెస్ అంటే ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో క్రియేట్ చేయడం, వాతావరణంలో జీవించడము లేదా అక్కడ క్రియేట్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోతుంది. అదే విధంగా చాలా మందికి గైడెన్స్ ఇవ్వడంలో మీకు ఉపయోగపడుతుంది. మీకున్నటువంటి స్కిల్ ని వాడుకొని అదే గైడెన్స్ రూపంలో ఎంతో మంది జీవితాలని మార్చడానికి ఉపయోగపడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా బ్యాడ్ న్యూస్ నేను మీకు చెప్పాలంటే, ఎందుకంటే చాలా మంది వాళ్ళ యొక్క కాన్షియస్ మైండ్ తో నడుస్తున్నారు. కానీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే 80% ప్రజలకు తెలియదు. ఈ చిన్న విషయం తెలియదు. కాబట్టి ఈ చిన్న విషయం ఈ చిన్న విషయం అనేది చిన్నది కాదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ చాలా మన జీవితంలో ఎంతో పెద్ద రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండే కాదు, ఇంకా చాలా విషయాలు మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాము. సో దాన్ని సింపుల్ గా కొంత అవేర్నెస్ అనేది చాలా అవసరం. ప్రజల్లో అవేర్నెస్ అనేది లేదు. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు సాల్వ్ చేసుకోవాలంటే చేసుకోలేరు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలా ఎప్పుడైతే మనము ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా పనిచేసేటువంటి ఆ సబ్ కాన్షియస్ మైండ్ ని ఎప్పుడైతే మీరు మాస్టరీ చేయడం ప్రాక్టీస్ అవుతుందో, సో దానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వడం, ఎలా పని చేయించుకోవడం అనేది అలవాటు అవుతుందో జీవితం అనేది మారిపోతుంది. అసలు మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు చాలా లీస్ట్ లేదా నో ఇన్వెస్ట్మెంట్ తో చాలా హ్యాపీ జీవితాన్ని జీవించవచ్చు. ఇంకొక విషయం చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు అనుకున్నటువంటి బిజినెస్ కనుక కొలాప్స్ అయిపోతే ఇమీడియట్ గా మళ్ళీ అదే స్థాయికి వెళ్ళేటువంటి శక్తి మీ సబ్ కాన్షియస్ మైండ్ కు ఉంది. అదేవిధంగా మేము ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రాసెస్ కు ఉంది. కాబట్టి అవన్నీ నేర్చుకొని మీరు చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళాలనేదే మా కోరిక. సో మా ఉద్దేశం, మా మిషన్, మా విజన్ ఏంటంటే
1,00,000 మంది పిల్లలకి, 1,00,000 మంది పెద్దవాళ్ళకి, 1,00,000 మంది అన్‌ఎంప్లాయీస్ కి ఎవరైతే నేను చదువుకున్నాను, నాలో చాలా స్కిల్స్ ఉన్నాయి, కానీ నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి వాళ్ళ కోసం మాత్రం అద్భుతమైనటువంటి ప్రూవెన్ స్ట్రాటజీస్, ఇంటర్నేషనల్ వైడ్‌గా ప్రూవెన్ స్ట్రాటజీస్‌తో మేమొచ్చాము. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరందరూ ఎదగాలని, మీ జీవితాలు మారాలని కోరుకుంటున్నాను. మరి, మరి ఈ సబ్‌కాన్షియస్ మైండ్ పవర్ యూజ్ చేసుకొని అద్భుతంగా ఎదిగిన వాళ్ళెవరు? ఎలా ఎదిగారు? ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్‌లో ఉన్నారు? అనేటువంటి విషయాన్ని సో, మన బిజినెస్ మెంటార్ అయినటువంటి రామ్ ప్రసాద్ గారు అద్భుతంగా తను చెప్తారు. సో, థాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు రామ్ ప్రసాద్ సార్. Hello, my dear friends. How are you all? ఎలా ఉన్నారు అందరూ? సూపర్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ ఇంకా మాట్లాడడం ఇబ్బంది అనిపిస్తే చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయొచ్చు. అండ్ లెట్స్ క్లోజ్ ద సెషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లో సార్ గుడ్ క్లోజింగ్ ఈవినింగ్ చేద్దాం. సార్. యా, గుడ్ ఈవినింగ్ స్వామి గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? ఫైన్, సూపర్ సూపర్ సూపర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పిన ప్రతి మాట వింటుంటే ఇట్లా రోమలని నిక్కబొడుస్తాయి కదా, అలా అనిపించింది అనమాట. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి పవర్ అంతా ఇంత పవర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. సో మరి నిజంగా ఇంత పవర్ ఉన్న సబ్ కాన్షియస్ మైండ్కి ఇంత పవర్ ఉంటే మనం యూజ్ చేసుకుంటున్నామా అని ఒకసారి మనము ఇక్కడ ఉన్నటువంటి ఇండియా మ్యాప్ని చూస్తాం మై డియర్ ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్నటువంటి ఈ రెడ్ కలర్ లో ఏ స్టేట్స్ అయితే ఉన్నాయో ఈ స్టేట్స్ అన్ని కూడా వాళ్ళ సబ్ కాన్షియస్ పవర్ ని యూజ్ చేసుకోవడంలో చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఉన్నాయి. అండ్ ఏవైతే ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయో వాళ్ళు ఆ స్టేట్స్ మాత్రం సబ్ కాన్షియస్ పవర్ ని యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేసుకొని ఒక హయ్యర్ లెవెల్లో డెవలప్ అవుతున్నారు. ఈవెన్ ఈ స్టేట్స్ ని చూస్తే మనకి లిటరల్ గా అర్థమైపోతుంటది. రాజస్థాన్ అండ్ గుజరాత్ అండ్ పంజాబ్, హర్యానా ఇవన్నీ కూడా 67, 70, 61% లో ఉన్నాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్ అన్ని రకాలు కూడా ఈ స్టేట్స్ ముందున్నాయి. అండ్ రిమైనింగ్ ఏవైతే ఈ రెడ్ కలర్ లో ఉన్నాయో ఈ స్టేట్స్ అనేది చూడండి 2.6, 1.7, 1.3% లో ఉన్నాయి. సో మనము ఈ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగు వాళ్ళంతా కూడా అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే మనల్ని ఈ నిజామ్స్ పరిపాలించడం కొన్ని రీజన్స్ వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎలాంటి గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి, ఎలా డెవలప్ అవ్వాలి అనే బెస్ట్ టైంని మనం మిస్ అయినాం. కానీ ఇప్పుడు ఈ నాలెడ్జ్ అనే తేజ్లో మనం చాలా విషయాల్ని చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి మన జీవితాల్లో కూడా ముందుకు పోయే అద్భుతమైన అవకాశం ఉంది. కానీ ఈ టైంలో కూడా మనం యూజ్ చేసుకోకపోతే మన జీవితాన్నే కాదు, మన ముందు తరాలకు కూడా ఒక అద్భుతమైన గిఫ్ట్ ని అందించడంలో మనం ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం. సో ముఖ్యంగా ఎస్పెషల్ గా దీనికోసమే మేము ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా ఎంతో మందికి మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి వాళ్ళ జీవితాల్లో ఎన్నో సమస్యలకి సొల్యూషన్ చూపెట్టినటువంటి సంపద మనతో ఉండడం రియల్లీ వండర్ఫుల్. ఎందుకంటే మైండ్ సెట్ కోసం సార్ని అడిగితే అద్భుతమైన విషయాలు ఇట్లా ఎట్లా అంటే నది ఉప్పొంగినట్టు పొంగుతూ ఉంటుంది వస్తారనమాట. అలాంటి సార్ మనతో ఉండడం, మనకు స్ట్రాటజీస్ చెప్పడం అనేది రియల్లీ ఎక్సలెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నిజంగా మన భారతదేశంలో ఇట్లానే ఉంది అని చూసుకుంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ముఖేష్ అంబానీ కావచ్చు, అజీమ్ ప్రేమ్జీ అండ్ అంబానీ, అదానీ వీళ్ళంతా ఆల్మోస్ట్ నార్థన్ స్టేట్స్ నుండి వచ్చారంతా. వీళ్ళకి పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంది నిజంగా ఒక బిజినెస్ ని ఎట్లా డెవలప్ చేయాలి, ఒక ఫినాన్షియస్ పరంగా, ఒక హెల్త్ పరంగా మనం ఏ స్టేజ్ లో ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ వెళ్ళాలంటే మనం ఏ పనులు చేయాలి అని ప్రతి విషయం వాళ్ళకి క్లియర్ గా తెలుసు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళ జీవితాలని, వాళ్ళ తరతరాల జీవితాలని ముందుకు నడిపించేది ఏమైనా ఉంది అంటే అది కేవలం మైండ్ సెట్ మాత్రమే. వీళ్ళ మైండ్ సెట్ అంతా స్ట్రాంగ్ ఉంది కాబట్టి
ఎంత కష్టాలు వచ్చినా, ఎంతమంది కాంపిటీటర్స్ వచ్చినా కూడా ఈ రోజు మన భారతదేశంలో ఒక అగ్రగామి సంస్థలా నిలబడుతున్నారు. ఈవెన్ రీసెంట్‌గా ఒక జస్ట్ 1, 2 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అదాని పరిస్థితి ఘోరంగా ఉండేది. ప్రతి ఒక్కరు అదానియా మొత్తం కొలాప్స్ అయిపోయిండు. రేపో మాపో దేశాన్ని వదిలి పారిపోతాడనే పేరొచ్చినా కూడా మళ్ళీ తట్టుకొని నిలబడే శక్తి తనకొచ్చింది. మరి ఈ శక్తి అంటే ఎక్కడ నుండి ఉందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంటుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి సంక్రాంతి మూవీ రిలీజ్ అయింది. రైట్? చూసారా ఎవరైనా? సంక్రాంతికి మన వెంకటేష్ మూవీ ఎస్ సార్. చూసారా? ఎట్లా అనిపించింది? సార్ బాగుంది సార్. సో, రీసెంట్‌గా నేను కూడా సంక్రాంతి మూవీకి వెళ్ళానన్నమాట. ఫ్యామిలీతో కలిసి. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మేము కరెక్ట్ మిడిల్ రోలో సీట్లన్నీ బుక్ చేసుకున్నాం. ఒక 7 మెంబర్స్ వెళ్ళి. అండ్ ఎగ్జాక్ట్‌గా మా పక్కనే ఒక పర్సన్ కూర్చున్నాడు. అది నా పక్కనే అన్‌ఫార్చునేట్‌గా. సినిమా స్టార్ట్ అయింది. పేర్లు పడ్డాయి. సినిమా స్టార్ట్ అయిన వెంటనే తనకేమైందేమో తుమ్ములు స్టార్ట్ అయినాయి. ఒక తుమ్ము తుమ్మిండు. అరే భయ్! ఈడేందిరా భయ్ అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయింది. మళ్ళీ తుమ్మిండు. కంటిన్యూయస్‌గా తుమ్ముతూనే ఉన్నాడు. ఆయన తుమ్ముల వల్ల ఆల్మోస్ట్ సినిమా థియేటర్‌లో మా వెనక రో, మా ముందు రో, నా పక్క వాళ్ళంతా కూడా డిస్టర్బ్ అవుతున్నారు. కరెక్ట్ బ్రేక్ వచ్చింది. బ్రేక్ టైమ్ రాగానే నా పక్కన కూర్చున్న ఇంకో వ్యక్తి తన దగ్గరికొచ్చి, "ఏందన్నా నీకేమైంది? అసలు ఎందుకు అట్లా తుమ్ముతున్నావు? ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా?" అని అడిగాడు. అడిగితే తను ఒక సమాధానం చెప్పిండు. "ఏం లేదు సార్, ఏమనుకోకండి. నాకు కొంచెం మల్లెపూల వాసన అంటే పడదు. నా ముందు కూర్చున్న ఆమె మల్లెపూలు పెట్టుకొని ఉంది. ఆ స్మెల్‌కి నాకు తుమ్ములొస్తున్నాయి కంటిన్యూయస్‌గా" అని చెప్పిండన్నట్టు. ఆ మాట వినగానే ముందు సీట్‌లో కూర్చున్న ఆమె ఒకటేసారి వెనక్కి తిరిగింది. తిరిగి పూలు తీసుకొని ఆయన మొహం మీద ఇట్లా కొట్టింది. అసలే బ్రేక్ టైమ్. అందరూ స్టన్ అయిపోయారు ఒకటేసారి. ఈమె ఇట్లా చేసిందేందని. "పిచ్చోనివా నువ్వేమన్నా? ఇవి ప్లాస్టిక్ మల్లెపూలు. ప్లాస్టిక్ మల్లెపూలు వాసనొస్తాయా?" అని ఒక మాట అన్నది. అనుడుతోనే మనోడి ముఖం స్టన్ అయిపోయింది ఇట్లా. "ప్లాస్టిక్ మల్లెపూలా? నేను నిజం మల్లెపూలు అనుకుని వాసనొస్తాయి అనుకుని తుమ్మినా మేడం. సారీ మేడం" అన్నాడు. మొత్తం అందరూ థియేటర్‌లో మొత్తం నవ్విండ్రు ఒకటేసారి. "ప్లాస్టిక్ మల్లెపూలతోని వాసనొస్తాయా అబ్బాయి? నీకు ఎట్లా తుమ్ములొస్తున్నాయని?" ఆ సడెన్ సర్ప్రైజ్‌తోని ఆయనకి తుమ్ములు ఆగిపోయినాయి. ఇంకా సెకండ్ హాఫ్ ఒక్క తుమ్ము కూడా తుమ్మలే. అంటే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏమై ఉంటదంటారు? తన తుమ్ములకి కారణం ఏంటి మరి? ఎవరైనా? సబ్ కాన్షియస్ తను మైండ్ అనుకున్నాడు సార్. మల్లెపూల నుండి వచ్చి యాహ్! చెప్పండి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయింది సార్ తను. మల్లెపూలు వాసన వస్తే నాకు తుమ్ములు వస్తాయి అని చెప్పేసి. కాబట్టి వండర్‌ఫుల్. అలా జరిగింది కానీ అది. అన్‌ఫార్చునేట్‌గా అవి ప్లాస్టిక్ మల్లెపూలు. దాంట్లో నుండి వాసన రాదు. సో అవును మై డియర్ సార్. ఫ్రెండ్స్, కానీ తను మరి చూస్తూనే అలా అనుకున్నాడు అన్నట్టు అంతే. ఎగ్జాక్ట్‌లీ. తను చూస్తేనే మల్లెపూలంటే మల్లెపూల నుండి వాసనొస్తది. ఆ వాసన నన్ను డిస్టర్బ్ చేస్తది. నాకు తుమ్ములొస్తాయని మైండ్‌లో ఫిక్స్ అయిపోయిండు. మైండ్‌లో తన సబ్‌కాన్షియస్ మైండ్ ముందే చెప్పింది. "అరేయ్! ముందు నీకు కనిపిస్తున్నాయా? అక్కడ మల్లెపూలున్నాయి చూసావా? మల్లెపూల వాసనొస్తది. ఇక తుమ్ము నువ్వు. ఇక నువ్వు మొదలు పెట్టాల్సిందే తుమ్మడం" అని మన సబ్‌కాన్షియస్ మైండ్ తనకి హింట్ ఇచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ తనొక్కడిదే కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మందిది కావచ్చు, ఈ దేశంలో ఉన్న చాలా మందిది కూడా చిన్న చిన్న నెగెటివ్ ఇంపాక్ట్స్ అన్నీ వాళ్ళ స్కూళ్ళలో జరిగిన విషయాలు కావచ్చు, కాలేజీలో జరిగిన విషయాలు, ఇంట్లో జరిగిన విషయాలు, ప్రతి విషయాన్ని వాళ్ళ మైండ్‌లో ఏదో రకంగా స్టోర్ అయిపోయింది. స్టోర్ అయిపోయి నువ్వు ఈ పని చేస్తావా? నేను ముందుకెళ్ళే లోపే మన సబ్‌కాన్షియస్ మైండ్ ముందే చెప్తుంటది. లేదు లేదు, అట్లా చేస్తే నువ్వు ఫెయిల్ అవుతావు. ఇలా చేస్తే నువ్వు సక్సెస్ కాలేవు. ఈ విధంగా పోవద్దు. ఇట్లా చేయలేం అని ప్రతీది కూడా నెగెటివ్ మైండ్ సెట్‌తో మన సబ్‌కాన్షియస్ మైండ్ అంతా ట్రైన్ అయ్యి ఉన్నది. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా మరి వీటిని ఎట్లా బయటికి తీయాలి? దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా? ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? అంటే తప్పకుండా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దీనికోసం ఇంతకుముందు సార్ చెప్పినట్టు మేము 4999 కాదు, కేవలం 999 రూపీస్ మాత్రమే. దీంట్లో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు? దాని నుండి ఒక బ్యూటిఫుల్ బిజినెస్ కూడా ఎట్లా బిల్డ్ చేయొచ్చు? మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫినాన్షియల్ విషయానికొస్తే సార్ చెప్పినట్టు చాలా మంది డబ్బులు సంపాదిస్తుంటారు కానీ డబ్బుల్ని సేవ్ చేయడం ఎలానో తెలీదు. మరి డబ్బులు సేవ్ చేయకపోవడానికి కారణాలు ఏంటి అంటే, వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో కొన్ని నెగెటివ్ థాట్స్ ఉంటాయి. వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెడుతూనే ఉంటారింకా. అది ఆపమని మన మైండ్ సెట్ చెప్పదింకా. సో, మన మైండ్ సెట్ మనల్ని గైడ్ చేయనంత వరకి డబ్బులు వృధాగా ఖర్చవుతూనే ఉంటాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేయాలన్నా,
ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా, లేదు నేను సంపాదిస్తున్న సంపాదనలో ఇంకా దాన్ని కొంచెం సేవింగ్స్ వైపు డైవర్ట్ చేసుకోవాలి, నా లైఫ్లో ఎదగాలి అనుకున్నా, మనం సబ్కాన్షియస్ మైండ్ని అది ఎలా పనిచేస్తుంటుంది, మనలో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్స్ని మనం ఎట్లా తీసేసుకోవాలో తెలుసుకుంటేనే మన జీవితంలో ముందుకెళ్ళగలం. సో ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్, మనం చూసుకుంటే మరి సబ్కాన్షియస్ మైండ్ని మనం ఎట్లా నెగిటివ్ థాట్స్ నుండి బయట పడేయచ్చు అంటే, మనం ఎప్పుడైతే రోజు ఉదయం లేవగానే పాజిటివ్ అఫర్మేషన్స్ యూజ్ చేయాలి. ఇది నా వల్ల అవుతుంది, ఇది నేను చేయగలను అని. అంతేకాకుండా మన హ్యాబిట్స్ అన్నిటినీ కూడా గుడ్ హ్యాబిట్స్, ప్రతిరోజు చేస్తున్నటువంటి కొన్ని నెగిటివ్ హ్యాబిట్స్ ఏంటో బుక్లో రాసుకొని వాటిని చేయకుండా ఒక మంచి హ్యాబిట్స్ని మనం తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా నెగిటివ్ హ్యాబిట్స్ని మనం తీసేసిన వాళ్ళం అవుతుంటాం. అండ్ అంతేకాకుండా జీవితంలో డెవలప్ కావాలంటే ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్ అనే టెక్నిక్స్ని ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఒలింపిక్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళు ఆ డే ముందే వాళ్ళు ఒక విజువలైజేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తుంటారు అనమాట. కంప్లీట్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయి ఈ రోజు పథకం సాధించేది నేనే, ఈ రోజు గోల్డ్ మెడల్ విన్నర్ నేనే అనే ఫీల్ అయిన తర్వాతనే నెక్స్ట్ వాళ్ళు కాంపిటీషన్లోకి వెళ్తుంటారు. సో ఎప్పుడైతే మనం ఒక ఇమాజినేషన్ టెక్నిక్స్ని విజువలైజేషన్ టెక్నిక్స్ని మనం యూజ్ చేస్తామో మనం జీవితంలో సక్సెస్ సాధించడం అనేది సులువు అవుతుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. మన మెదడుకి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి మనం నేర్చుకున్న దాన్ని గుర్తుంచుకుంటుంది, ఎట్ ద సేమ్ టైం గుర్తుంచుకున్న దాన్ని మర్చిపోతూ కూడా ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవడం అద్భుతం అయితే మర్చిపోవడం ఇంకా అద్భుతం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏ విషయం అయితే మేము మీతో షేర్ చేస్తున్నామో నేను ఖచ్చితంగా రాసి ఇవ్వగలను. 20 minutes బ్యాక్ సార్ చెప్పిన ఏ విషయం కూడా మీ మైండ్లో స్టోర్ కాదు. ఖచ్చితంగా రాసి ఇవ్వగలను, మీ మైండ్లో స్టోర్ కాదు. ఎందుకంటే యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే 20 నిమిషాల ముందు మనం ఏదైతే నేర్చుకుంటామో ఆ విషయం మన మైండ్ వెంటనే ఎరేజ్ చేస్తుంటుంది, ఇది నీకు పని లేదు పో అని. మరి దీన్ని ఎట్లా గుర్తుంచుకోవచ్చు? మనము కాన్షియస్ మైండ్తో గుర్తుంచుకున్న విషయాన్ని సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎట్లా తీసుకెళ్ళొచ్చు అంటే, ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని రిపిటేటివ్గా చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఆ కాన్షియస్ మైండ్ నుండి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తూ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం నేర్చుకున్న విషయాల్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయనంత వరకు మన సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకునే పరిస్థితి ఎవరికీ ఉండదు. సో అందుకోసమే ఈ అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. కేవలం 999కి మేము ఒక 14 days సెషన్ని కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో మీ మైండ్ని ఎట్లా రివైవ్ చేసుకోవచ్చు, మీ సబ్ కాన్షియస్ మైండ్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇప్పుడున్న స్థితి నుండి ద బెస్ట్ పొజిషన్కి ఎలా వెళ్ళొచ్చు అనే అద్భుతమైన టెక్నిక్స్ మేము చెప్పబోతున్నాం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఒకసారి ఏమైందంటే, నేను మా ఫ్రెండ్ డాక్టర్ అనమాట, సైకియాట్రిస్ట్. తన దగ్గరికి వెళ్తే తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్ వచ్చిండు, ఒక బాక్స్లో స్వీట్ డబ్బాలని స్వీట్ పట్టుకొని వచ్చిండు అన్నట్టు. తిన్న తర్వాత ఏమైంది బాబు అంటే, నాకు ఇట్లా గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్ అన్నాడు. అవునా, వండర్ఫుల్ అని అనిపించింది నాకు. ఆయన వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ అడిగిన అనమాట, బ్రదర్ మరి మీరైతే సైకియాట్రిస్ట్ కదా, మరి గవర్నమెంట్ జాబ్ వస్తే మీకెందుకు లడ్డూలు ఇస్తున్నాడు, మీరేమైతే ట్రైనింగ్ ఇవ్వలే కదా, మీరు కోచింగ్ ఇవ్వలే కదా అని అడిగితే అన్నాడు, అట్లా లేదు, బేసిక్గా తనకి ఏమైందంటే చిన్న ప్రాబ్లం ఉండే తనకి. ఆ ప్రాబ్లం వల్ల తను చదివిన ఏ విషయమో గుర్తుండేది కాదు. దానికోసం నా దగ్గరకు వచ్చేయండు, ఆ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసిన అన్నాడు. అవునా, అట్లా చేశారు మీరు అని అడిగిన. ఏం లేదు, తనకేమైందంటే చిన్నప్పుడు వాళ్ళ మామయ్యనంట, అరే నీకు ఏది గుర్తుండదు, నువ్వు చదువుకున్నది ఏది గుర్తుండదురా అని ఒక మాట అన్నాడంట. సో అప్పటి నుండి నిజంగా ఈ వ్యక్తికి చదివిన ఏది గుర్తుండేది కాదు. మరి ఈ విషయాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని సైకియాట్రిస్ట్ దగ్గరకు వచ్చాడు. సో మనోడు విషయం అంతా తెలుసుకొని సింపుల్గా కొన్ని మెడికేషన్లు ఇచ్చిండంట, టాబ్లెట్స్ అని. ఈ టాబ్లెట్లు వాడు బాబు, మార్నింగ్ ఒకటి వేసుకో, నైట్ ఒకటి వేసుకో, ఆటోమేటిక్గా నీకు ఈ ప్రాబ్లం సెట్ అయిపోతుంది 3 monthsలో అని. సరిగ్గా 3 months తర్వాత తను మళ్ళీ కొంచెం చదవడం గట్టిగా ప్రాక్టీస్ చేసిండు. ఒక 3 months తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టేసిండు. ఆ సందర్భంగా వచ్చి మనకు స్వీట్లు ఇచ్చిండు అన్నట్టు. మరి నిజంగా సార్ మరి మీరు ఇచ్చిన మెడికేషన్ పనిచేసిందంటే, అసలు మెడికేషన్లో ఏముంది, ఇచ్చిన టాబ్లెట్స్లో ఏమీ లేదు. నిజంగా ఆ అబ్బాయి మర్చిపోయేవాడైతే వాళ్ళ మామయ్య చెప్పిన విషయాన్ని కూడా ఎప్పుడో మర్చిపోవాలి కదా. వాళ్ళ మామయ్య చెప్పిన విషయం మాత్రం వాళ్ళకి గుర్తుంది, ఆయన గుర్తుంది, కానీ తను చదువుతున్న ఏ విషయం గుర్తుండట్లేదు. అంటే తన మైండ్లో, తన సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళ మామయ్య కూర్చున్నాడు. వాళ్ళ మామయ్య కూర్చొని ఈ అబ్బాయి చదివిన ప్రతిసారి
ఏయ్ నువ్వు చదివింది గుర్తుండదు పో అని బయటికి పంపిస్తున్నాడు. నువ్వు చదివింది గుర్తుండదు పో అని ప్రతిసారి బయటికి పంపిస్తున్నాడు. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్లో కూర్చున్న వాళ్ళ మామయ్యని మనం తీసేస్తామో ఆటోమేటిక్గా తను చదివినవన్నీ తన మైండ్లోకి వస్తుంటాయి. సో ఈ టెక్నిక్నే నేను యూజ్ చేసిన. సో ఆటోమేటిక్గా నేను ఇచ్చిన మెడికేషన్ నిజంగానే పనిచేసింది అనుకొని తన సబ్కాన్షియస్లో ఉన్న వాళ్ళ మామయ్యని తీసేసిండు. ఆటోమేటిక్గా తను చదువుకునేవన్నీ తన లోపలికి వచ్చేసినాయి అని చెప్పినాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజానికి మనం కూడా చాలా చిన్నప్పటి నుండి ఒక వ్యక్తిని కలిస్తే తను స్కూల్లో ప్లెడ్జ్ చెప్పని వాళ్ళ హెడ్ మాస్టర్ పిలిస్తేనంట చాలా భయపడ్డాడు. ఓన్లీ ప్లెడ్జ్ చెప్పడానికి భయపడ్డ వ్యక్తి ఈ రోజు వరకు తన వయసు 30 సంవత్సరాలు, ఈ రోజు వరకు స్టేజ్ అంటే ఘోరంగా భయం. ఎందుకు అంటే చిన్నప్పుడు ప్రతిజ్ఞ చెప్పడం 10 మందిలో ప్రతిజ్ఞ చెప్పడం వల్ల భయం వచ్చిన భయం ఈ రోజుకి తన భయం పోలేదు. ఈ రోజు కూడా 10 మంది ముందు మాట్లాడాలంటే భయపడుతూ ఉంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకే కాదు మనలో కూడా చాలా ఉంటాయి. చిన్న చిన్న విషయాలే మనం అనుకుంటాం ఇంత ఇంత చిన్న విషయమే కదా అని, కానీ అంత చిన్న విషయాలే మన జీవితంలో మనం ముందుకు పోకుండా చేస్తుంటాయి. ఈరోజు చూడండి, భారతదేశంలో 150 కోట్ల మంది జనాభాలో 1 కోటి మంది తప్ప 99% పీపుల్ వాళ్ళందరికీ స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. ఆ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే అసలు ఎవరు మాట్లాడలేరు. ఇవాళ వీటన్నిటికీ భయాలు ఎక్కడ ఏర్పడ్డాయంటే వాళ్ళ క్లాస్లో, వాళ్ళ స్కూల్లో, వాళ్ళ క్లాస్ రూమ్లో ఏర్పడ్డ భయాలే ఈ రోజు వాళ్ళని ముందుకు రాకుండా చేస్తున్నాయి. అట్లా మన జీవితంలో కూడా చాలా భయాలు మనం పెట్టుకుని ఉన్నాం. మరి వాటన్నిటిని క్లియర్ చేసుకోవాలంటే ఈ రోజు చెప్పిన ఒక్క రోజు సెషన్స్తో మనం క్లియర్ చేయలేం. దీనికి కంటిన్యూస్ ఒక 14 to 21 డేస్ ఒక కంటిన్యూస్ స్టెప్స్ ఉండాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ని మనం సబ్ కాన్షియస్ మైండ్లోకి తీసుకుంటామో ఖచ్చితంగా ఈ నెగిటివ్ థాట్స్ అన్నిటిని మనం ఎరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తుంటే బేబీ ఎలిఫెంట్ సిండ్రోమ్ అని ఒక చిన్న ఏనుగుని పెద్ద చైన్లతో కట్టేస్తుంటారు అన్నట్టు. ఆ ఏనుగు అక్కడ తప్పించుకోవాలని చాలా ఊగిసలాడుతుంటది, చాలా లాగుతుంటది, చాలా గుంజుతుంటది. కానీ కొన్నాళ్ళ తర్వాత ఇంకా నేను ఇక్కడ నుండి బయటపడలేను, ఇంకా నేను బయటికి రాలేను అనుకొని ఇక తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. ఎప్పుడైతే తన ప్రయత్నాన్ని విరమించుకుంటుందో ఆ విషయం ఆ వ్యక్తికి ఎప్పుడైతే అర్థమవుతుందో వెంటనే దాన్ని ఆ చైన్లతో తీసేసి ఒక చిన్న తాడుతో కట్టేస్తాడు. అప్పటి నుండి ఎప్పుడు కూడా ప్రయత్నమే చేయదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మనం సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు పడుతున్న కష్టాలే మన జీవితాంతం కూడా పడాల్సి ఉంటుంది. అండ్ మన క్రియేటివిటీని ఇప్పుడు కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ కిల్ చేస్తుంటుంది. కొత్త పని చేయాలనుకున్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలనుకున్నా, నీ వల్ల కాదు, కూర్చో, నువ్వు చేయలేవు, ఇది నీ వల్ల కాదు అని మన ఫ్రెండ్స్ కాదు, మన రిలేటివ్స్ కాదు, మన సబ్ కాన్షియస్ మైండే మనల్ని నెగిటివ్గా మనల్ని కప్పేస్తూ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే మన గోల్స్ని అచీవ్ కావాలన్నా, మన జీవితంలో ముందుకు పోవాలన్నా, ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇన్నర్ గైడెన్స్, మన గైడెన్స్ని పెంచుకోవాలన్నా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకోవాల్సిందే. సో దీనికోసం వీఆర్ కండక్టింగ్ ఏ 14 days వండర్ఫుల్ సెషన్స్. ఎవరైతే ఆల్రెడీ పార్టిసిపేట్ అయ్యారో, ఆల్రెడీ మా టీంలో జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళ లిమిటింగ్ బిలీఫ్స్ అన్నిటిని తీసేసుకొని దే ఆర్ స్టార్టెడ్ దేర్ ఓన్ బిజినెస్, వాళ్ళ సొంత వ్యాపారాలు కూడా ప్రారంభించే దశలో ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకండి. దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, యూ కెన్ కాంటాక్ట్ ది. సో లెట్స్ క్లోజ్ ద సెషన్ and thank you so much.